పొట్టగూటి కోసం ఉపాధి హామీ పనులకు పోయే కూలీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నిబంధనల ప్రకారం పనులు చేసినా గిట్టుబాటు కూలీ కూడా రావడం లేదని ఉపాధి హామీ కూలీలు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డితో గోడు వేడబోసుకున్నారు. వీబీజీ రామ్జీ చట్టం పేరిట బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విరుపాక శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోనాయిపల్లి గ్రామంలో కూలీలను కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేస్తూ ఎంజీఎన్ఆర్ ఈజీఏ పనులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ఆంక్షారెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం మేదినీపూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల దగ్గరకు వెళ్లి కూలీలతో మాట్లాడారు. ఆంక్షారెడ్డికి గ్రామ సర్పంచ్ పిట్ల మంజులారాములు, మాజీ సర్పంచ్ మిటపల్లి వసంత ఋషులు శాలువాలు కప్పి పూలగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు అండాలమ్మ, కందూరి ఐలయ్య, రెడ్డమైన రవీందర్, నరసింహాచారి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న మన్రేగా ఉపాధి హామీ కార్మికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ పథకం ఇన్ని రోజులు 20 ఏళ్ల నుంచి ఎలా పని చేసుకుంటూ వచ్చిందో ఇప్పుడు కూడా అదే పని చేయాలి అనేసి ప్రతి ఒక్క ఉపాధి హామీ కార్మికుడు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాయారంలోనే కానీ చిన్న కిష్టాపూర్లోనే కానీ ఇందిరమ్మ ఇల్లులు పరిశీలించి గోప్రవేశాలకి రావడం జరిగింది. రాయారంలో ఒక 21 ఇల్లులు రావడం జరిగింది. అదేవిధంగా మేదిన్పూర్లోనే కానీ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లులతో చాలామంది ఇల్లు లేని వాళ్ళు లబ్ధి పొందడం జరిగింది. ఈ పాలన మన రేవంత్ అన్న పాలన, ప్రజాపాలన, ప్రజల వద్దకే మా పాలన అన్నట్టు కొనసాగే గవర్నమెంట్ని మేము అభినందిస్తూ మా నుంచి ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు రావాలి అన్నా కానీ మాకు ప్రజలు తోడున్నారు. ఖచ్చితంగా మేము ప్రజలతో ఉండి ఇంకేం వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కానీ మేము తీరుస్తామని మాటిస్తున్నాం. చిన్నకిష్టాపూర్, పీటీ వెంకటాపూర్, రాయవరం గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పాల్గొని ఉపాధి కూలీలతో మాట్లాడారు. కూలీలకు పెంచిన సమయం, ఫోటోల పేరిట పెడుతున్న ఇబ్బందులను వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కూలీలకు సరైన సమయానికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్మాణం పూర్తి దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇంటిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రాయవరం గ్రామంలో మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అన్ని గ్రామాలలో పేదవారి సొంత ఇంటి కళ నెరవేరిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుర్రి కర్ణాకర్, సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, రాఘవ్ వెంకటేష్, రంగా శంకర్ గౌడ్, పిఎస్ఎస్ డైరెక్టర్ రెడ్డమైన రవీందర్, మల్లం లక్ష్మణ్, ముద్దాపూర్ సర్పంచ్ తూం శ్రీనివాసరెడ్డి నాయకులు పాల్గొన్నారు. కుకునూరుపల్లి మండలంలో కోనాయిపల్లి విలేజ్, మేదిన్పూర్ విలేజ్, చిన్న కిష్టాపూర్ విలేజ్, పీటీ వెంకటాపూర్ విలేజ్, రాయారం విలేజ్లలో ఉపాధి హామీ పథకాల కూలీ దగ్గరికి పోయి పరిశీలించారు. ఎందుకంటే గతంలో ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. ఇక్కడ ఎందుకు వేసారంటే ఆ పథకం ఇక్కడ కూడా బీద ప్రజలు చాలా ఉన్నారు కాబట్టి ఒక గంట 2 గంటలు పని చేసుకొని మళ్ళీ వ్యవసాయ పనులకు పోవచ్చు, కుటుంబాన్ని పోషించడానికి ఒక ఖర్చుగా వచ్చని చెప్పి రకంగా చేసారు. ఇప్పటివరకు బాగానే ఉంది. ఈ మధ్యలో ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు ఏంటంటే ఈ పథకాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్లో పేరు వస్తుంది. ఈ పథకాన్ని స్టార్ట్ చేసి సోనియా గాంధీ పేర్లు చేసి కాబట్టి కాంగ్రెస్లో పేరు రావద్దు, మా పేరు రావాలని చెప్పి వీళ్ళకు పొమ్మలేక పోగొడుతుంది, ఇబ్బంది చేస్తుంది. ఇబ్బంది అంటే గతంలో ఒక్కటే ఫోటో తీస్తే గ్రూప్ మొత్తం వచ్చేది, 2-3 గంటలు పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రతి ఒక్క మనిషికి ఫోటో తీయాలి అంటే ఫోటో ఎక్కడ తీస్తారు, ఊర్లు బయట పని చేస్తారు, ఎక్కడ సిగ్నల్ రాదు, ఇబ్బంది పెట్టాలి వీళ్ళను, 4-5 గంటలు చేపియాలి. ఇంతకుముందు గతంలో 120 రోజులు ఉండే 60-70 రోజులు తగ్గించుకుంటా ఇబ్బంది పెట్టి మొత్తం ఈ పథకం రద్దు అయ్యే ఆలోచన ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం మేము ఈరోజు మా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కాన్ఫరెన్స్లో ఊరికి పోయి ఈ ఉపాధి హామీ కూలీ దగ్గరికి పోయి చెప్తున్నాం. ఎందుకంటే మీకు మేము మద్దతుగా వస్తున్నాము, ఇది కాంగ్రెస్ తీయలేదు, బీజేపీ కుట్రపూర్త విషయాలు చేసుకుంటూ అది చేస్తుంది కాబట్టి మీకు మద్దతుగా మేము సంఘీభావం తెలుపుకుంటా మీ కష్ట సుఖాలు పాల్పంచుకుంటామని మా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు తోముకూడ ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో అందరం ఊరికి వెళ్తున్నాం. ఇందిరమ్మ కట్టుకున్నాము, అప్పుడు లేకుండే ఇప్పుడు కట్టుకున్నాము. పుష్ప నా పేరు, రాయ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, కట్టుకున్నాం. ఇక పైసలు బిల్లులు కూడా వచ్చినాయి, ఇంకా 1,50,000 రావాలి అవి కూడా.